చెప్పారు. ఆ పొరబడి జగన్లో పెట్టినాడు ఏ కాగితం రాసి కొడకని ఈత వచ్చి పెడుతున్నాడు. అలాంటి గుణాలు పుట్టిన గడ్డ ఈ గడ్డ. అందుకోసం ఈ గడ్డ వీళ్ళు కూడా గడ్డని గర్వంగా చెప్పుకోవాలి. సార్ గడ్డ చెప్తాను రేవంత్ రెడ్డి సార్ వచ్చి చెప్తాను. నేను ఉద్యమకారుడు నికాస్ మోడబడి నేను తెలంగాణ కోసం. ఇవాళ నా ముందు అసెంబ్లీలో కానీ నా కేంద్రం గారు మంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో కేంద్రం వస్తే పక్కకి పోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణను నిట్ట నీళ్ళు దోసుకొని కష్టపడ్డ ఉద్యోగాలను అన్యాయం చేసే వాళ్ళు కాబట్టి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. దుమ్ము రేపాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చిరకాలం నేను కొనసాగించాల్సిందే. మరి నాకు అవగాహించిన పిల్లలు వచ్చిన మరి మీ ఆదేశానుసారం తప్పకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి పనులు కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎలకాలం నాకు ఉండాలని చెప్పి ఈ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరు నడిచారు వాళ్ళకు పాడ ఇద్దరు యుద్ధం గిద్దరం అయితే యుద్ధం తెలంగాణ పోరాటంలో ముందు వరుస ఉండి తన పాడబడిన తమ్ముడు ఇక ఏ పుస్తకం నాగర తమ్ముడు కూడా యుద్ధం చేసి పాడబడి నా పేరు మీద ఒక పాట రాసిన దాన్ని గౌరవనీయులు మంత్రి గారు చెప్పారు. ఆ పొరబడి జగన్లో పెట్టినాడు ఏ కాగితం రాసి కొడకని ఈత వచ్చి పెడుతున్నాడు. అలాంటి గుణాలు పుట్టిన గడ్డ ఈ గడ్డ. అందుకోసం ఈ గడ్డ వీళ్ళు కూడా గడ్డని గర్వంగా చెప్పుకోవాలి. సార్ గడ్డ చెప్తాను రేవంత్ రెడ్డి సార్ వచ్చి చెప్తాను. నేను ఉద్యమకారుడు నికాస్ మోడబడి నేను తెలంగాణ కోసం. ఇవాళ నా ముందు అసెంబ్లీలో కానీ నా కేంద్రం గారు మంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో కేంద్రం వస్తే పక్కకి పోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణను నిట్ట నీళ్ళు దోసుకొని కష్టపడ్డ ఉద్యోగాలను అన్యాయం చేసే వాళ్ళు కాబట్టి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. దుమ్ము రేపాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చిరకాలం నేను కొనసాగించాల్సిందే. మరి నాకు అవగాహించిన పిల్లలు వచ్చిన మరి మీ ఆదేశానుసారం తప్పకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి పనులు కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎలకాలం నాకు ఉండాలని చెప్పి ఈ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరు నడిచారు వాళ్ళకు పాడ ఇద్దరు యుద్ధం గిద్దరం అయితే యుద్ధం తెలంగాణ పోరాటంలో ముందు వరుస ఉండి తన పాడబడిన తమ్ముడు ఇక ఏ పుస్తకం నాగర తమ్ముడు కూడా యుద్ధం చేసి పాడబడి నా పేరు మీద ఒక పాట రాసిన దాన్ని గౌరవనీయులు మంత్రి గారు చెప్పారు. ఆ పొరబడి జగన్లో పెట్టినాడు ఏ కాగితం రాసి కొడకని ఈత వచ్చి పెడుతున్నాడు. అలాంటి గుణాలు పుట్టిన గడ్డ ఈ గడ్డ. అందుకోసం ఈ గడ్డ వీళ్ళు కూడా గడ్డని గర్వంగా చెప్పుకోవాలి. సార్ గడ్డ చెప్తాను రేవంత్ రెడ్డి సార్ వచ్చి చెప్తాను. నేను ఉద్యమకారుడు నికాస్ మోడబడి నేను తెలంగాణ కోసం. ఇవాళ నా ముందు అసెంబ్లీలో కానీ నా కేంద్రం గారు మంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో కేంద్రం వస్తే పక్కకి పోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణను నిట్ట నీళ్ళు దోసుకొని కష్టపడ్డ ఉద్యోగాలను అన్యాయం చేసే వాళ్ళు కాబట్టి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. దుమ్ము రేపాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చిరకాలం నేను కొనసాగించాల్సిందే. మరి నాకు అవగాహించిన పిల్లలు వచ్చిన మరి మీ ఆదేశానుసారం తప్పకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి పనులు కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎలకాలం నాకు ఉండాలని చెప్పి ఈ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరు నడిచారు వాళ్ళకు పాడ ఇద్దరు యుద్ధం గిద్దరం అయితే యుద్ధం తెలంగాణ పోరాటంలో ముందు వరుస ఉండి తన పాడబడిన తమ్ముడు ఇక ఏ పుస్తకం నాగర తమ్ముడు కూడా యుద్ధం చేసి పాడబడి నా పేరు మీద ఒక పాట రాసిన దాన్ని గౌరవనీయులు మంత్రి